వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజు డే 11 ఫ్రమ్ వర్కాల. సో నేను ఉంటున్న హాస్టల్ ఇదే. మీకు ఇది రేపన్నా అట్లా చూపిస్తా. సో ఇప్పుడైతే నేను త్రివేంద్రం పోతున్నా. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్ అండ్ 1 అవర్ 1.5 అవర్ డిస్టెన్స్ ఉంది ట్రావెలింగ్ టైం. సో అక్కడ పోయినాక చేస్తా. ఇప్పుడైతే మధ్యలో ఎలా చెయ్య పోత ఒక దగ్గర టిఫిన్ చేసేసుకొని ఇక అక్కడ నుండి సీదా వెళ్ళిపోతా. సో ఇప్పుడే అయితే టెంపుల్ దగ్గరకు వచ్చిన. అసలు ఫుల్ రష్ ఉంది అలా సండే కదా. సో టెంపుల్ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే బండి పార్క్ చేసిన, ఇలా పెట్టేసిన బండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ పోవాలి. ఫుల్ వేడి ఉంది. అండ్ ఇవాళ వచ్చేసి సండే, సో ఫుల్ ట్రాఫిక్ అండ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దర్శనంకి ఎంత టైం పడుతుందో అయితే తెలియదు. సో మనం పోయి ట్రై చేద్దాం. అగర్ ఎక్కువ లైన్ ఉంటే టికెట్ తీసుకుంటా, లేదంటే నార్మల్ దర్శనంలో వెళ్ళిపోతా. సో అసలు టెంపుల్ దగ్గర కెమెరాస్ అసలు అలౌ చేస్తలేరు. సో ఇక ఫోన్లోనే నేను కొంచెం రికార్డ్ చేసిన. మీరు చూసుకుంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మొత్తం చేంజింగ్ రూమ్స్ ఇంకా క్లాక్ రూమ్స్ ఉన్నాయి. 10 రూపీస్ 15 రూపీస్ తీసుకుంటారు. నేను కూడా అక్కడనే చేంజ్ చేసుకున్నా. అండ్ ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉండే. నాకు వచ్చేసి 2.5 to 3 hours అయితే దర్శనం టైం పట్టింది. కెమెరా అయితే గుడి ఎంట్రన్స్ దగ్గరనే, అంటే ఒక గుడికి ఒక 3 కిలోమీటర్స్ దగ్గరనే ఆపేసారు. సో ఇంకా ఫోన్లో రికార్డ్ చేసిన. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇక ఇప్పుడు తిండికే పోతున్నా. మళ్ళీ బండి పార్కింగ్ అక్కడే చేసిన కదా, సో అక్కడికి పోతున్నా. మొత్తం చిమట అయిపోయినా, ఫుల్ వేడి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక రెస్టారెంట్ పోతున్నా. 365 days ఓనం సంజయ్ దొరుకుతుంది అంట. సో అది ఇక్కడ నుండి ఒక 5 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడ పోతా. అక్కడ ఆప్షన్ ఉంటే రికార్డ్ చేస్తా, లేకపోతే చెయ్య. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందని నిన్నాడ. సో వచ్చేటప్పుడు ఒక హెల్మెట్ స్టోర్ చూసిన. సో వైజర్ కూడా ఒకటి ఏపీ చేసుకున్న బండికి, చూపిస్తాగండి. అసలుగా వెళ్ళిపోతున్నా. పోయి ఫుల్ ఫుల్ నిద్ర వస్తుంది. ఎందుకంటే ఫుల్ వేడి ఉంది. చూడండి ఎట్లా అయిపోయింది మొత్తం ఫేస్, మొత్తం ఆయిల్ అయిపోయింది. పోయి ఇక జరసేపు బండుకొని ఇక సాయంత్రం ఏం చేయాలో చూస్తా. రేపైతే ఫుల్ రెస్టే. రేపు ఎక్కడ పోయేది లేదు, మొత్తం హాస్టల్లోనే వండుకుంటా. Hello guys, welcome back to my channel and day 12 from వర్గాల. సో ఈరోజు అయితే ఏం చేస్తలేను, జస్ట్ చిల్. సో బండికి ఆ చైన్స్ పాకెట్ వేసుకొని హీరో షోరూమ్ పోతున్నా. అదొకటే చేస్తా. ఇవాళైతే ఏం బ్లాగ్ కూడా చేస్తా, లేకపోతే లేదు. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ పాకెట్ కూడా ఇక్కడ ఉంది. సో అది తీసేసుకొని మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. వెళ్తా ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే అయితే సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చేసిన. చైన్ ప్యాక్ ఇచ్చేసిన, కానీ వాళ్ళు టైం పడుతుంది అంటారు. చాలా బండ్లు ఉన్నాయంటే ఇలా 1:30 లోపల అంటారు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. 3 గంటలు ఉంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. నా దగ్గర బండి కూడా ఏమంటారు, ఎక్కడిక్కడ పోదా అంటే ఇది సిటీలో కూడా లేదు. వర్కల నుండి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంది. సో అదే ఇక వెయిట్ చేసే ఆప్షన్ తప్ప వేరే ఏం లేదు. సో అదే చేస్తున్నా. చైన్స్ పాకెట్ అయితే ఇచ్చేసిన. అండ్ ఇంకేంది, మన ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేపిచ్చేస్తున్నా. సో ఈ రెండు అయిపోయింది అంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇక మన బండి ఆడ పెట్టేసి ఇదే సర్వీస్ సెంటర్. నాకు తెలిసి దీనికి ఎంత తీసుకుంటాడో చేంజింగ్ అయితే తెలియదు, కానీ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 220. ఈ పాకెట్ అయితే నేను తెచ్చేస్తున్నా. ఇంకా లోపల పోయి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. చూస్తున్నా ఏం చేయాలో అర్థమవుతలేదు. 3 గంటలు నేను పొద్దుగాలు వచ్చి చేసి ఉంటా, ఈ పాటికి అయిపోతుండే నాకు తెలిసి బండి. కానీ ఏం చేస్తాం, ఎట్లయినా ఈరోజు చిల్ డే. వీడియోస్ అన్ని ఎడిట్ చేద్దాం అనుకున్నా, కానీ
ఇదనే మనకు 1:30 అయ్యేటట్టు ఉంది. చూద్దాం. సో బండి సర్వీసింగ్ అయిపోగానే తినేసి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి పండుకున్నా. అసలు వ్లాగ్ ఏం చేయలేదు. అండ్ వర్కాలలో నేను ఉన్న 3 డేస్లో ఓన్లీ 2 డేస్ ఏమో వ్లాగ్ చేసిన, అది కూడా ఎక్కువ ఏం చేయలేదు. మొత్తం చిల్ అయిపోయినా. అండ్ వర్కాల కూడా వచ్చేసి చాలా క్రౌడీ ఉండే. సో అందుకే నాకు వ్లాగ్ కూడా ఏం చేయబుద్ధి కాలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.